హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే 31st కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిట్టింగ్ చేయడానికి పార్టీ చేసుకోవడానికి అయితే చాలామంది చూస్తారు. అవన్నీ చేసుకునే ముందు అయితే మనం ఇంటి దగ్గర భార్య పిల్లల్ని తల్లిదండ్రులను అయితే మనం దృష్టిలో పెట్టుకొని అయితే చేయండి. ఎందుకంటే మనం పార్టీకి వెళ్ళిన తర్వాత మనం తాగడం చేయడం వగేరా వగేరా చాలా ఎదో పని అయితే చేస్తాం. అలాంటప్పుడు మనకి దెబ్బలు తాగడం లేదంటే అవతల వారు అమాయకత్వంగా ఉన్న వాళ్ళని కూడా మనం కొట్టడం అయితే జరుగుతుంటుంది. మందు ఎక్కువైపోయి కిక్కులు ఏం చేయాలో తెలియదు కాబట్టి. అలాగే మందు తాగిన తర్వాత బైక్లో అయితే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారండి. మీరు చేసే తప్పు వల్ల అంటే మీరు మందు తాగి బండి తోలుతున్నప్పుడు ఎదటివారు ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు వాళ్ళకైనా డాష్ కట్టించారంటే వాళ్ళు కూడా దీనికైతే బాధితులు అవుతారు. కాబట్టి వాళ్ళు లేని వాళ్ళు అవ్వచ్చు, ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అన్నమాట మీ వల్ల. కాబట్టి మీరు ఇంటి దగ్గర వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అలాగే బయట వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అయితే పార్టీ అయితే చేసుకోండి. అంటే తినడం వరకు పర్వాలేదు, తాగడం అనేది అయితే మాత్రం చాలా అసభ్యకరంగా ఉంటుంది. సో కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళకి ఎవరికి పేరు రాకుండా మీకు కూడా ఎటువంటి అదో పేరు రాకుండా చూసుకోండి. నేను ఈ విధంగా చెప్పడం మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల కొంచెం మారే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా బయటకైతే పంపకండి. 31st అనేది చాలామంది పెద్ద పండగ కింద చేసుకుంటారు. కానీ ఈ సంవత్సరం 2024 అయితే మాత్రం ఎవరో కూడా సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరికి కూడా బాధలు అలాగే హాస్పిటల్లో ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకన్నా సాధిస్తే పండగ చేసుకున్నా పర్లేదు, ఏం సాధించలేనప్పుడు పండగ చేసుకున్న బొక్క తప్ప ఏమి ఉండదు. డబ్బులు కూడా బొక్క. ఈ నైట్ ఎవరో తాకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీతో పాటు చాలామంది అమాయకులు బలైపోతారు. ఇది నా ఒక్క సజెషను. నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.